జిల్లాలో పొగాకు రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని రెండుసార్లు బోర్డు అధికారులు పొగాకు వ్యాపారులు ప్రజాప్రతినిధులు కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారన్నారు. 200 రూపాయలు తక్కువ కేజీ పొగాకు కొనుగోలు చేయాలని ఆదేశించారని, బోర్డు అధికారులు పొగాకు వ్యాపారులతో చర్చలు జరిపి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారన్నారని, అయితే కొంతమంది వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు రైతులను రెచ్చగొట్టే విధంగా చూస్తున్నారని, రైతులు అలాంటి వారి మాటలు నమ్మవద్దని, ఏదైనా రైతుకు మేలు జరుగుతుందని, నల్లబర్లి పొగాకు రైతులను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అందువల్ల రైతుల సమన్వయంతో ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. నగర పార్టీ అధ్యక్షులు మదన్, శ్రీశైలం బోర్డు మాజీ డైరెక్టర్ శ్రీరామ్మూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు పాల్గొన్నారు. దాంట్లో సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ పార్టీ కొంతమంది కలిసి రైతుల్ని కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాని మీద 3 సార్లు, ఇప్పుడు 2 సార్లు పెట్టారు సీఎం గారు. ఎవరైతే ప్రొక్యూర్మెంట్ చేసే కంపెనీస్ అందరినీ పిలిచారు. అదేవిధంగా ఫస్ట్ సారి మీటింగ్ అయితే రైతు సంఘాల నాయకులను కూడా పిలిచారు. ఆ తర్వాత మమ్మల్ని కూడా పిలిచారు, కూర్చోబెట్టారు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అన్నీ తెలుసుకున్నారు. ఈరోజు వచ్చిన పరిస్థితుల్లో ఆ రోజు బోర్డోళ్ళు కూడా ఉన్నారు. బోర్డోళ్ళు ఒకటే చెప్పారు, మేము 145 మిలియన్ల వరకు ప్రొవిజన్ ఉంటుంది, 145 తర్వాత ఇబ్బంది అవుద్దని చెప్పి బోర్డోళ్ళు ఆల్రెడీ కూడా రైతులకు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా బోర్డోళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మన వాళ్ళేమో రైతులు 90,000 ఇంకొక 90 మిలియన్లు పొగాకు ఎక్స్ట్రా పండించారు. ఈరోజు ఎక్స్ట్రా పండించిన తర్వాత ఈరోజు పొగాకేమో ఎక్కువైపోయింది, బైర్స్ ఏమో తక్కువ అయిపోయారు. బైర్స్నేమో ఇబ్బంది ఉండేటప్పుడు మీరు ఎట్లా ఒకటి కొనాలి, పోయినసారి అంతకు ముందుసారి కూడా మీకు బాగా మీకు ఆదాయం వచ్చింది కాబట్టి ఈసారి మీరు ఎంతో కొంత మీరు కొనాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళేమో జిఎస్టీ అదివరకు 18% ఉంటే ఈరోజు దాన్ని 40% చేశారు. మనకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పైన కామర్స్ మినిస్టర్ తోటి కానీ ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడి దాన్ని కూడా ఒక ఎంపీలని అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒకసారి ఢిల్లీ పోయేసి అది కూడా ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా మాకు ఫస్ట్ సారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆయన ఆ కంపెనీలు వాళ్ళకు కూడా చెప్పారు, 200 రూపాయలకి హై గ్రేడ్ తక్కువ కాకుండా కొనండి. ఆ తర్వాత ఏదైతే నో బిడ్లు పడుతున్నాయి ఎక్కువ, నో బిడ్లు కాకుండా చూడండి, రైతులు మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ అది పొగాకు వెనక్కి తీసుకెళ్లేటట్టుగా కాకుండా చూడండి అని చెప్పేసి దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టైంలో వచ్చేసి మనకేదో అక్కడ వేరే విధంగా వాళ్ళు ఏదో పార్టీలు లేకపోతే ఇంకోటో రైతులకి ఏదో ప్రేమ మీద వచ్చి ఏదో చేస్తున్నారనేది మాత్రం రైతులు అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నా. ఎందుకంటే మైసూరు పొగాకులో ఈ రోజుకి ఆ ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి ఎప్పుడు కొనలా, వాళ్ళకి ఇచ్చిన రేట్లు పెట్టేసి కొనుక్కున్నారు తప్పితే ఏ రోజు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనిన పాపన పొగాకుకి కర్ణాటకలో లేదు. మన దగ్గరే అనేక సార్లు క్రైసిస్ వచ్చినప్పుడు కూడా అనేక సార్లు కూడా మన ప్రభుత్వంలోనే అనేక సార్లు రైతులను ఆదుకుంది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో క్రైసిస్లో ఉన్నారు, ప్రభుత్వం పథకాలకు అన్నిటికీ చేస్తూ ఉన్నారు, డబ్బు లేదు, 10 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయాడు ముందోడు. ఆయన వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏదో విధంగా చేయాలనే ఆ ఇంటెన్షన్ తోటే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా రైతులకు కూడా తెలియజేస్తున్నా. సమన్వయంతో పోండి, దొంగల మాటలు దొంగల ఆలోచనలతోటి మీరు వాళ్ళు నమ్మగాకండి. ఇప్పుడు ప్రతి ఓళ్ళు వస్తారు, ప్రతి ఓళ్ళు వచ్చి ప్రతి ఒక్కటి మాట్లాడతారు, కానీ ఏది వాస్తవం, ఏ ప్రభుత్వంలో ఏ విధంగా ఆదుకున్నారు రైతులను అనేది రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ రైతు సంఘాలకు కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగిద్దని చెప్పి మేమందరం కూడా చెప్తున్నాం.